హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్మైలు చూసారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. బయట అయితే వీడియో తీసాను. వర్షం అయితే సూపర్ పడుతుంది, క్లైమేట్ చాలా కూల్గా ఉంది. అండ్ మా బాబు అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నుండి చెప్తున్నాడు, మమ్మీ ఈటింగ్ ఛాలెంజ్ పెడదామని. సో ఫైనలీ ఈరోజు అయితే అనుకుంటున్నాం. ఇదిగోండి, బిర్యానీ ఛాలెంజ్ అయితే పెడతాను. బిర్యానీ కాదు, ఫుల్ మీల్సే పెడతాం అనుకుంటున్నాను. సో ఏమేమి చేశాను, ఎంత టైంలో వీళ్ళు తింటారు అన్నది ఈ వీడియోలో చూసేయండి. సే హాయ్. సో ఎవరు ఫాస్ట్గా తినగలరు అన్నది గెస్ట్ చేసేవాళ్ళు కామెంట్ చేయండి. పాప చిన్నదని మీరేమి వరీ అవ్వకండి, ఈటింగ్లో అందరూ నెంబర్ 1. సో ఇదిగోండి, చిన్నపిల్లలు కదా, హెవీగా అయితే పెట్టట్లేదు. చికెన్ బిర్యానీ, అలానే వైట్ రైస్, గ్రేవీ, అలానే రసం కూడా ఉంది, తెచ్చి పెడతాను. సో కర్రీ, నెక్స్ట్ రైతా, ఇంకా థమ్స్అప్ కూడా పెట్టాను, అలానే కూలింగ్ వాటర్ పెట్టాను. సో ఎవరు ఫాస్ట్గా తింటారు అన్నది చూద్దాం. టైమర్ ఏమీ పెట్టట్లేదు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, గాబరైపోయి మింగేసి మళ్ళీ 1-2 తెచ్చుకుంటారని. సో ఎవరు ఎంత టైంలో ఫినిష్ చేశారు అన్నది అయితే చూపిస్తాను. వదలకుండా ఎవరు తిన్నారా అన్నది అయితే ఈ వీడియోలో చూసేద్దాం. ఓకే స్టార్ట్. ఓకే స్టార్ట్. 1 2 3 స్టార్ట్. గో. పర్లేదు, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, తిను. నీట్గా తినాలి, ఒక్క మెతుకు కూడా ఉండకూడదు. ఇంకా బోన్స్ అవి కూడాను ఒక సైడ్కి నీట్గా పెట్టాలి. ప్లేట్ మొత్తం ఖాళీ చేయడమే కాదు, నీట్గా ఎవరు తింటున్నారు అన్నది కూడా నేను కౌంట్ చేస్తాను. విన్ అయ్యే వాళ్ళకి 500 రూపీస్ ఇస్తాను. ఓకే ఓకే, స్లోగా తినండి. ఓకే, స్లోగా తినండి, గాబర్లేదు, నీట్గా తినండి. టేస్ట్ ఎలా ఉంది? సో ఇదిగోండి, మా స్వీట్కి కూడా పెట్టేస్తున్నాను. పిల్లలు తింటున్నారు కదా, అల్లరి చేసేస్తుంది, ఇంకా తినకు కూడా పెట్టేశాను. నెమ్మదిగా తిను స్వీటీ. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ఇలా రా స్వీటీ. కమాన్ 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 కమాన్, తిను తిను. సో ఇప్పుడు టైం అయితే చూడండి, వీళ్ళకి పెట్టేటప్పుడు అయితే 10 నిమిషాలు తక్కువ 2 అయ్యింది. సో ఇప్పుడైతే కరెక్ట్గా 2 అయిపోయింది, అంటే 10 నిమిషాలు అయిపోయింది. సో వేరే మొబైల్ ఉంటే టైమర్ పెట్టేదాన్ని, ప్రజెంట్ ఒక మొబైల్ ఉంది కాబట్టి ఇంకా టైమర్ అయితే పెట్టట్లేదు, నేను టైం చూసుకుంటున్నాను. బేబీ, ఎవరు విన్ అవుతారు, ఎవరు గెలుస్తారు? గాబరాకుండా తినండి. ఓకే, బోన్స్ అవి చూసుకోండి. సో బిర్యానీ అయితే ఇద్దరు ఖాళీ చేస్తారు, ఇంకా ఇప్పుడైతే రైస్కి వచ్చారు. మీకు ఇంకో చాయిస్ ఇస్తున్నాను, ఇవి తినాక కావాలంటే కూడా పెడతాను, ఇద్దరికి ఈక్వల్గా పెడతాను. సో ఎవరు ఫినిష్ చేయగలరు అన్నది చూస్తాను. ఓకే, తినలేరా? సో రసం కూడా తెచ్చి పెట్టేశాను. మా పాప ఆల్రెడీ స్టార్ట్ చేసింది రసం తీయడం. మొత్తం డ్రింక్ కూడా ఖాళీ అయిపోవాలి గ్లాసులో, ప్లేట్ అంతా కూడా ఎంటీ అయిపోవాలి. ఓకేనా, ఓన్లీ బోన్స్ మిగలాలి. టేస్ట్ బాగుంది. ఈరోజు చాలా తిన్నాను, ఏదో బిర్యానీ అయితే సూపర్గా ఉంది. అవునా? ఓకే, ఛాలెంజ్ ఫస్ట్ చేసేయండి, కావాలంటే మళ్ళీ పెడతాను. ఓకే, కూల్ డ్రింక్ ఏమైనా పోయమంటారా?
ఇప్పుడే కంప్లీట్ చేస్తాను. టైం చూడండి 2:05 అయింది. పర్లేదు, వీళ్ళు 5 minutesలోనే తినేసారు. మా బాబుదైతే ఆల్మోస్ట్ డన్ అయిపోయింది, ఇంకా పాపదైతే ఉండిపోయింది. మెల్లికి తిని బేబీ, పర్లేదు, ఓకే. అన్నయ్య కొంచెం పెద్దోడు కాబట్టి వాడికి చిన్న అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా రైస్ వేసేస్తాను, ఆడికి ఈక్వల్ అయిపోతారు, ఓకేనా? కొద్దిగా రైస్ వేసేయమంటావా? బిర్యానీ వేసేయమంటావా? ఓకే. సో ఇదిగోండి, ఛాలెంజ్లో అయితే మా బాబు విన్ అవ్వడానికి దగ్గరికి వచ్చేసాడు. సో పాప చిన్నది కాబట్టి తినలేకపోతుంది. వాడికి కొంచెం రైస్ కావాలంట, ఈ క్వాంటిటీ సరిపోలేదంట. సో ఇప్పుడైతే వాడికి కొంచెం బిర్యానీ తెచ్చి పెడతాను. ఫైనలీ నేను తినేస్తా. సో ఇదిగోండి, వీడైతే నేను చెప్పినట్టుగానే బోన్స్ మాత్రమే మిగిలేసాడు, మొత్తం తినేసాడు. పాప అయితే ఇంకొక 2-3 ముద్దలు ఉన్నాయి, అలానే పీసెస్ ఉండిపోయి. సో తిన బిర్యానీలో పీసెస్ తినేసింది. చూడండి ఎలా అయిపోతుందో. సో ఫైనల్లీ ఈరోజు ఛాలెంజ్ అయితే బాబు విన్నాడు. ఓకే, ఫినిష్ చేసి బాబు విన్ అయ్యాడు. పాప ఓకే, పర్లేదు, అంతవరకైనా వచ్చింది. సో చూసారుగా ఫినిష్. సో ఏదో పిల్లలు సరదా పడుతున్నారని చిన్నగా ఈ వీడియో అయితే తీసి షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఎంజాయ్ చేస్తే కామెంట్ చేయండి, ఎలా ఉంది ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.